మీనా, ఇందులో తోచుకుపోవడానికేముంది? వెంటనే మరిదిగారు నువ్వు సంగీతం తీసుకుని బయలుదేరండి. అబ్, అబ్, నేనా? నేనెక్కడికి వెళ్ళను. అదేంటమ్మా అలా అంటావు? తాతయ్యని వదిలేసి నేను వెళ్ళను. నాకిష్టం లేదు అత్తయ్య. అవునక్క, మావయ్య గారిని ఈ పరిస్థితుల్లో వదిలేసి మేము ఎలా వెళ్తాం? మీనా, నేనున్నాను కదా, మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరిద్దరూ వెంటనే బయలుదేరండి. లేదత్తయ్య, తాతయ్య సరిగ్గా భోంచేయట్లేదు. పైగా సమయానికి మందులు వేయాలి. ఇప్పుడు నేను కూడా లేకపోతే తాతయ్య ఇబ్బంది పడతారు. సంగీత, ఏంటమ్మా ఇది? నేనుండగా తాత ఎలా ఇబ్బంది పడతాడు? సమయానికి మందులేస్తాను, భోజనం తినిపిస్తాను, దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వింకేం ఆలోచించకు. అది కాదత్తయ్య. నా మీద నమ్మకం లేదా? అత్తయ్య, నా ఉద్దేశం అది మరి ఇంకేంటి? మీనా, ఏంటి వదిన గారు ఏదో అంటున్నారు? మరిది గారు, మీకు తెలిసిందే కదా, ఆ ఊర్లో రాముల వారి గుడి కట్టించింది మనం. ప్రతి సంవత్సరం సీతారాములకి పట్టుబట్టలు తీసుకెళ్లేది మనం. అలాగే ఈ సంవత్సరం కూడా సంగీతం తీసుకురమ్మని ఊళ్ళో పెద్ద మనుషులు ఫోన్ చేశారు. వీళ్ళేమో వెళ్ళనంటున్నారు. వెళ్ళకపోతే ఎలా చెప్పండి? పోనీలే మీనా, వెళ్దాం. అది కాదండి, మావయ్య గారిని ఈ పరిస్థితుల్లో వదిలేసి. మీనా, బాబాయ్ గారిని చూసుకోవడానికి వదిన గారు ఉన్నారు కదా. నేను అదే అంటున్నాను మరిది గారు. ఇదిగో సంగీత వినట్లేదు. చూడమ్మా, అది మన పుట్టినూరు. రాజవారి వారసురాలిగా నువ్వు వెళ్ళకపోతే జనం బాధపడతారు. మన పరువు పోతుంది. నా మాట వినమ్మా. అవును సంగీత, ఇలాంటి సమయంలో కాదండం సంస్కారం అనిపించుకోదు. సంగీత, వెళ్దామమ్మా. ఇప్పటి వరకు మన ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఎటు చూసినా నిన్ను ఏదో ఒక రకంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అవి తొలగబోతున్నాయి. ఇలాంటప్పుడు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిదమ్మా. అత్తయ్య, అది కాదు. ఇంకేం మాట్లాడుకో. తాతయ్య గురించి మర్చిపో. ఇదిగో టైం లేదు. పద. అత్తయ్య, పద పద పద. మీనా, పద పద పదమ్మా. బాబాయ్ గారు రండి, హాల్లో కూర్చుందరు గాని. మీనా, వెళ్దామా? వెళ్ళొస్తామక్క. క్షేమంగా వెళ్ళిరండి. అలాగే వదిన గారు, పద మీనా. సంగీత, రామ్. అత్తయ్య, తాతయ్య జాగ్రత్త. అయ్యో సంగీత, నువ్వు వెళ్ళేది సంవత్సరాలు కాదు, ఒక్కరోజే కదా. రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తారు. ఎందుకమ్మా కంగారు పడతావు? తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. పద. మీనా, నువ్వు తీసుకెళ్ళు. రా సంగీత. పదండి. అందరిని అడిగినట్టు చెప్పండి.
దొరికేవరో ముసలోడా. మావయ్య, మావయ్య, ఏంటమ్మా? అటు చూడు. అబ్బా, వాడేమైనా జైమాల్నియా జ్యోతిలక్ష్మియా? అదే నెరిసిపోయిన జుట్టు, వాడిపోయిన మొహం, కొత్తగా చూసేదే ఉందమ్మా. మావయ్య, ఆ, అంటేనమ్మా. ఆ, విను. ఉమ్, ఉమ్. మనం అనుకున్నది జరగడానికి, వాణ్ణి శాశ్వత నిద్రకి పంపడానికి ఇదే కరెక్ట్ టైం. ఉమ్. ఈ రోజు వాడు సమాధైపోవాలి. అదెంత పనమ్మా, ఇప్పుడే చంపేద్దాం. మావయ్య, ఆ, కొంచెం ఉమ్, వాడు ఉమ్. ఆ? వాడి చావు యాక్సిడెంట్ లా ఉండాలే కాని మన మీద ఏమాత్రం అనుమానం రాకూడదు. అమ్మ సింధూరా, ఆయుధం లేకుండా మర్డర్ చేయొచ్చు, రక్తం రాకుండా ప్రాణాలు తీయొచ్చు, కానీ అనుమానం రాకుండా వీణ్ణి చంపడం కాస్త కష్టమే తల్లి. మావయ్య, కాస్త కాన్సన్ట్రేట్ చేసి చూడు, కష్టమేం కాదు. వాడి చేతిలో వాడి కూతురి ఫోటో పట్టుకున్నాడు. అదంటే వాడికి ప్రాణం. ఉం? మ్మ్, మ్మ్, అర్థమైందమ్మా. వాడు ఆ ఫోటోతో పాటు నరకానికైనా తోకాడిస్తూ వస్తాడు. మ్మ్, ఉం? మ్మ్, ఉం? మ్మ్. ఓకే. ఉం? పోలీసు, కాస్త నీ చేతిలో ఉన్న ఫోటో ఇస్తావా? ఉం? మ్మ్, అడిగితే నువ్వెందుకు ఇస్తావులే? ఆ? ఆ. ఆ, ఆ. దా, 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 సరదాగా డాబా పైకి వెళ్దాం. దా 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 దా. ఇదిగో. ఏంటి, నీ కూతురు ఫోటో కావాలా? ఇప్పుడంట నేనంట ఈ ఫోటోని కిందికి విసిరేస్తానంట. నువ్వంట ఇక్కడి నుంచి దూకి ఫోటో తెచ్చుకుంటావంట. సరేనా? ఏ? ఓ
గీత గీత కళ్యాణ్ తాతయ్య ఏమైంది గీత? తాతయ్య నన్ను చంపేసింది. గీత ఏంటిది చిన్నపిల్లలా? ఏదో పీడకలు వచ్చినట్టుంది. లేదు కళ్యాణ్, తాతయ్య ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. గీత నువ్వు జరగంది జరిగినట్టు ఊహించుకుంటున్నావు అంతే. మీ తాతయ్యకి ఏమీ కాదు. నేను చెప్తున్నాను కదా, ఆయన క్షేమంగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. రా భోంచేద్దాం రా. అమ్మ సింధూరా, మొత్తానికి ఇంటిల్లపాదిని ఊరికి పంపించి చాలా మంచి పని చేశావమ్మా. అలా కలిసొచ్చింది మావయ్య. చావడానికి వాడంత తహతహలాడుతుంటే మనం మాత్రం కాదనడం ఎందుకు? ముహూర్తం ఈ రోజేనమ్మా. మళ్ళీ వర్జం వచ్చేస్తుంది మావయ్య. శుభగడియల్లో ఊపిరిపోతే స్వర్గానికి వెళ్తాడు. చచ్చేవాడికి కనీస సౌకర్యం కల్పించాలి కదా. రా. సింధూరా, ఏంటమ్మా అలా చూస్తున్నాడు? చూపు తప్ప బ్రెయిన్ పనిచేయదు కదా మావయ్య. కానీ కళ్ళు ఎర్రబడుతున్నాయమ్మా. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు మూసుకుపోయే కళ్ళకి ఎరుపు కామనే కదా మావయ్య. మరెందుకు లేటు? ఈ దీపాన్ని ఆర్పేస్తే పోలే. ఏయ్! మావయ్య పెట్టు కింద పెట్టు. ఆవేశపడకు. వీడు మామూలుగా చావకూడదు. నరకం నరకం అనుభవించి చావాలి. వీడిని చిత్రహింసలు పెట్టించి మరీ చంపాలి. 20 ఏళ్ళు నా నిజ స్వరూపం తెలిసిన వ్యక్తి వీడు ఒక్కడే. వీణ్ణి చూసిన ప్రతిసారి భయంతో వణికిపోయేదాన్ని. కానీ ఈ రోజుతో ఇక మనకి అడ్డుపడేవాడుండడు. ఇక మనకి అడ్డుపడేవాడుండడు. రే ముసలోడా, ఆ గీతని చంపబోతుంటే అడ్డుపడ్డావు. ఇప్పుడు నిన్ను చంపితే అడ్డుపడేదెవర్రా? నిన్ను కాపాడేదెవరు? రేయ్, ఇన్నాళ్ళు నీకు తెలిసిన నిజాలు ఘోరంతా. కానీ నీకు తెలియని నిజమేంటంటే నీ కూతురికి పుట్టింది ఒక్క బిడ్డ కాదురా, కవల కవల పిల్లలు. పుట్టిన బిడ్డ నా దారి కట్టొస్తుందని
దాన్ని బయటే విసిరేశాను. కానీ దురదృష్టం కొద్దీ అంతకు ముందే సంగీత పుట్టిందని తెలిసింది. ఇక దాన్ని పెంచడం తప్పలేదురా. రే, నువ్వు మతిస్థిమితం లేని పిచ్చివాడివి. ఒకవేళ నువ్వు కోలుకొని నిజాలు బయట పెట్టాలన్నా నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు. అందర్నీ ఆఖరికి నీ మనవరాలితో సహా మార్చేశాను. నీ చిన్న మనవరాలిని ఒంటరిదాని చేశాను. నీ పెద్ద మనవరాలికి శత్రువుని చేసి ఆడిస్తున్నాను. అక్క చెల్లెల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి తీసుకొచ్చాను. అమ్మ సింధూరా, ఏంటమ్మా ఇది? చంపాలని డిసైడ్ అయిన తర్వాత ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా? పైగా నిజాలన్నీ నీ నోటితోనే చెప్పేస్తున్నావు. మావయ్య ఎలాగో చస్తాడు కదా, అన్నీ తెలుసుకుంటే ఆత్మసంతృప్తి అయినా దక్కుతుంది. కొట్టు మావయ్య.